సిఐటి ఆధ్వర్యంలో నేడు కోటిలోని డిఎంఈ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్లు చాలా మొత్తంలో నిరసన తెలియజేయడానికి అదేవిధంగా వినతి పత్రాన్ని అందించడానికి అయితే రావడం జరిగింది. మనతో పాటు జయలక్ష్మి గారు నన్ను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వాస్తవంగా ఎలాంటి డిమాండ్స్ మీరు ముందట పెట్టుకోదలుచుకున్నారు వీటిలో పక్షాన? సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు వేలాది మంది ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా కమిషనర్ గారితో చర్చలు జరిగాయి, కర్ణన్ సార్తో చాలాసేపు చర్చలు జరిగాయి. మేము 19 డిమాండ్స్ పెట్టాం. ప్రతి డిమాండ్ మీద కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా మేము అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఇస్తున్న పారితోషికాలని 18,000కు పెంచి పారితోషికం అనేది రద్దు చేసి ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలనేసి మేము అడిగాం. ఈరోజు కూడా అదే అడిగాం. ఏపీలో 5 ఏళ్ల నుంచే ఫిక్స్డ్ వేతనం అక్కడ వస్తుంది. ఆ జీవో నెంబర్ 87 ఇచ్చాం. హర్యానా, మహారాష్ట్రలో కూడా అనేసి ఇతర రాష్ట్రాలవి కూడా చెప్పాం. వాళ్ళు కూడా కొంత అధ్యయనం చేస్తున్నారు. మా వైపు నుంచి కూడా మేము ఇచ్చాం. ఈ ఫిక్స్డ్ వేతనం 18,000 అనేది మేము ఫైల్ తప్పకుండా పెడతాం. ఫైల్ పెట్టడమే కాదు, మా వైపు నుంచి మేము ఏం చెప్పామంటే, ఫైల్ పెట్టడమే కాదు, మీరు ఖచ్చితంగా మంత్రి గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ అంశాన్ని తీసుకెళ్ళాలి. ఇది చెయ్యకపోతే ఆశా వర్కర్లు రాష్ట్రంలో ఊరుకోరనేది మీరు ఇక్కడ ఉన్న అర్జీ మేము చెప్తున్న అంశాలను అక్కడ అర్థం చేయించాలనేసి కూడా విజ్ఞప్తి చేశాం. దానికి కమిషనర్ గారు అంగీకరించారు. అట్లాగే 50 లక్షల ఇన్సూరెన్సు, 50,000 మట్టి ఖర్చులు, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, సగం ఇచ్చే పారితోషికాల్లో సగం పెన్షను, అట్లాగే ఏఎన్ఎం, జిఎన్ఎంగా ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తయిన ఆశాలకి ప్రమోషన్, వేటేజ్ మార్కులు, ఇవన్నీ కూడా మేము వాళ్ళ ముందు పెట్టాం. వీటికి అంటే ఇన్సూరెన్స్కి సంబంధించి 30 లక్షలు ఇప్పటికే ప్లానింగ్ అయ్యింది. ఇంక 20 లక్షల కోసం మేము చూస్తున్నాం. ఆశాలు కొంత భరిస్తారా అంటే, వచ్చిన ప్రతినిధులు మేము భరించడానికి సిద్ధమే, తొందరగా మాకు 50 లక్షలు చేయండి అనేది చెప్పారు. ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఫైలు మేము పెట్టాం. ఖచ్చితంగా మేము అయ్యేటట్టు చూస్తాం. ఇది విధానపరమైంది కాబట్టి, ప్రభుత్వం సంతకాలు కావాలి కాబట్టి మేము ఆ ప్రాసెస్లో ఉన్నామనేది చెప్పారు. అట్లాగే దీంతోపాటు ఏంటంటే, ప్రతి ఆదివారం పండగలకు సెలవులు ఇవ్వాలని మేము అడిగాం. దానికి కమిషనర్ గారు అంగీకరించారు. అట్లాగే సంవత్సరానికి 20 రోజుల క్యాజువల్ సెలవులు, వేతనంతో కూడిన 6 నెలల మెడికల్ సెలవులు కూడా మేము అడిగాం. అది కూడా మేము ఫైల్ పెడతామనేసి చెప్పారు. అట్లాగే వీటితో పాటు ఏంటంటే, ఈ టార్గెట్స్ అంటే డెలివరీ కానీ, ప్రెగ్నెంట్ కానీ 5 కేసులు ఉండాలి, 6 కేసులు ఉండాలనే టార్గెట్స్ కింద అధికారులు పెడుతున్నారు అనేసి ఇది రద్దు చేయాలని మేము అడిగాం. దీని మీద ఏంటంటే, టార్గెట్స్ ఇప్పటి నుండి ఉండవు, మీ చేతిలో ఉన్నది కాదు కదా ప్రెగ్నెంట్, డెలివరీ అనేది, ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులే మీరు ఇవ్వండి అనేసి కూడా ఇది కూడా అంగీకరించడం జరిగింది. అట్లాగే టీబీ స్ఫూటం డబ్బాలు మాతో మోయిస్తున్నారు. ఇది అశాస్త్రీయం. దీనివల్ల క్షయవ్యాధి తగ్గకపోగా అది పెరిగి ఆశాలకు వచ్చి 2-3 ఆశాలు కూడా రాష్ట్రంలో చనిపోయారు. ఇది కరెక్ట్గా లేదు ఈ విధానం అంటే, అది కూడా మేము ఇప్పటి నుండి మోపించము, కిందకి డైరెక్షన్ ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే లెప్రసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు ఉన్నాయి. దీని మీద స్పష్టత రాలేదు, మొత్తం ఇస్తామని చెప్పలేదు, మేము ఇస్తామనేసి అంటున్నారు. దీని మీద మా నిర్ణయం ఏంటంటే, ఇవి ఆశాల అకౌంట్లో పడితేనే, అంటే పెండింగ్ డబ్బులు పడితేనే కొత్త పని చేస్తాం, అప్పటిదాకా చెయ్యం. మిగతా వాటికి సమయం అడిగారు కాబట్టి మిగతా వాటికి మేము సమయం ఇస్తున్నాం. ఈరోజు సామరస్యంగా మా ధర్నాను ముగించుకొని పోతున్నాం. ఈ అసెంబ్లీలో మాట్లాడకపోయినా, ముఖ్యంగా ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ప్రకటించకపోతే వెంటనే మేము పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మెలోకి పోతామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆశాలకు సంబంధించి గతంలో ఏదో ఇచ్చినటువంటి 8,000 అవుతుందో అవి మిగిలిన సరిపోవట్లేదు, మీకు అదనంగా అంటే 18,000 ఇస్తాం, అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తాం ప్రభుత్వం ఆనాడు ఎలక్షన్లో భాగంగా చెప్పిన సందర్భం. మొత్తానికి దాని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఎలక్షన్ల సందర్భంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడే సమ్మె చేశాం. 15 రోజులు నిరవధిక సమ్మె చేస్తే, ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మా టెంట్ల కిందకి వచ్చి, మేము బీఆర్ఎస్ పార్టీ కంటే మేము మంచి పాలన అందిస్తాం, మీకు మంచి సౌకర్యాలు కల్పిస్తాం, మీరు అడుగుతున్న ఫిక్స్డ్ వేతనం మేము ఇస్తామని మాకు హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం అనేసి కూడా పొందుపరిచారు. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, ఈ సంవత్సర కాలంగా అనేకసార్లు అడిగాం. ఇప్పుడు మీరు చెప్పినవి మీరు మాకు అమలు చేయండి, ఫిక్స్డ్ వేతనం చేయండి. మంత్రిని కలిసాం, ఎమ్మెల్యేలను కలిసాం, మంత్రుల్ని కలిసాం, అధికారులను కలిసాం, చాలాసార్లు వచ్చాం. కానీ ఇప్పటిదాకా మా గురించి మాకెంత బాధ ఉందంటే, సంవత్సరం పూర్తయిందని ప్రజాపాలన చేసుకుంటుంది ప్రభుత్వం, కానీ సంవత్సర ప్రజాపాలనలో ఆశాలం మేమెందుకు కనబడట్లేదని మేము అడుగుతున్నాం.
కనీసం అసలు నోరు తెరిచి కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడట్లేదని మేము అడుగుతున్నాం. మేము ఇంత ఎట్టి చాకిరీ చేస్తున్నాం కదా. కింది స్థాయిలో 4 కోట్ల మందిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యాన్ని రక్షిస్తున్నది ఎవరంటే కింది స్థాయిలో ఒక బిల్డింగ్కు పిల్లర్ ఎంత ముఖ్యమో ఆరోగ్యానికి పిల్లర్ లాంటి వాళ్ళం మేము. అది గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది. కానీ ఒప్పుకుంటే మాకు కడుపు నిండదు కదా, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి కదా, 18,000 అనేసి మేము అడుగుతున్నాం. అందుకని గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే నువ్వు ప్రజాపాలన విజయోత్సవం అంటే మాకు కడుపు నిండట్లేదు, మా కోసం ఏం చేసిందో ఈ ప్రభుత్వం చెప్పాలి, ఏం చేస్తుందో చెప్పాలి. అంటే వాళ్ళు కూడా అంటున్నారు అన్ని వర్గాలను మేము ఆదుకున్నాం, ప్రతి ఒక్కరు కూడా సముచిత న్యాయం కల్పిస్తున్నాం అని చెప్తున్నారు. ఏం న్యాయం ఉందండి? ఇప్పుడు నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ మొత్తం సాంప్రదాయం సంస్కృతి ఉలిక్కి పడుతుంది, సంతోషమే, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30,000 మంది ఆశాలమైన మేము అందరం మహిళలమే కదా, మరి మేము తెలంగాణ తల్లులం కాదా? మరి మా కడుపు చూడొద్దా? మా బాధ వినొద్దా? మేము ఏం అడుగుతున్నామో అసలు ఆలకించడా? మేము ఎన్ని విజ్ఞప్తులు చేయాలి? చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతున్నాం. ఎన్నిసార్లు హైదరాబాద్ రావాలి, ఎన్నిసార్లు ఉట్టి చేతులతో వెళ్ళాలి, ఎప్పుడు మాకు జీవో వస్తుంది? ఇప్పుడు చెప్తున్నారు, పంపుతున్నారు. చెప్తే పంపితే కడుపు నిండుతుందా? మాకు కడుపు నిండాలంటే జీవో రావాలి, కాగితాలు రావాలి. అందుకని ఆ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. ఆలోచించకపోతే మేము గతంలోనే 106 రోజులు సమ్మె చేశాం. కేసీఆర్కి తెలుసు ఆశాలంటే ఏంటిదో. ఏ ప్రభుత్వానికి కూడా ఇంకా వీళ్ళేం చేస్తారనే అని చులకన భావం ఉంటే అదేదైనా ఉంటే తగ్గించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఏడాది పాలనలో అన్నీ కావు కదా, కొద్దిగా టైం తీసుకుంటామని చెప్తున్నారు. అప్పుడెందుకు చెప్పలే? ఓట్లు అడిగేటప్పుడు ఎందుకు చెప్పలే? కుండలో అన్నం ఉంటేనే మేము ఇస్తాం, కుండ అంతా ఎండిపోతే మేము ఇయ్యమని చెప్పొచ్చు కదా. మీకెందుకు వేసేవాళ్ళం? మేము వేయకపోయేవాళ్ళం కదా. అప్పుడేం చెప్పిండు? నేను బీఆర్ఎస్ కంటే మంచిగా చేస్తానని చెప్తేనే కదా ఓట్లు వేసింది. మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట కాదు కదా. అప్పుడే చెప్పినవో ఇప్పుడు కూడా అదే చేయాలి అనేసి మేము అడుగుతున్నాం. మేడం, ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఇదే ప్లేస్లో ఏదైతే ఆశా వర్కర్లు ఉన్నారో చాలా మంది మీద పోలీస్ దాడి జరిగింది, అది ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో చాలా సంఘాలు ఉంటాయి, ఎన్ని సంఘాలైనా ఉండాలి కూడా, ఎంతో కొంత పని చేస్తారు కదా. ఏ సంఘమైనా ఆ రంగంలో ఉన్న వాళ్ళ కోసం డిమాండ్ల మీద పనిచేస్తారు. ప్రభుత్వానికి మేము చెప్పేది కూడా ఏంటంటే ఎవరు పోరాటం చేసినా ఎవరు అడిగినా ముందు వాళ్ళని గౌరవించాలి, చర్చలకు పిలవాలి, చర్చలు జరపాలి, సామరస్యంగా దాన్ని పరిష్కారం చేయాలి. నిర్బంధాన్ని ప్రయోగిస్తే అది ప్రభుత్వానికి నష్టం, పోరాటాలు ఇంకా పెరుగుతాయి, తగ్గవు. అందుకని ప్రభుత్వం చేసిన చర్య నిన్న దుర్మార్గమైంది, అసలు అట్లా చెయ్యొద్దు. దాన్ని మేము మా యూనియన్గా కూడా ఖండిస్తున్నాం. మేము ఆశా వర్కర్లము చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాము. ఇంతకుముందు గత 15 రోజులు సమ్మె చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీరు మా ఇంటి ఆడపడుచులు అందరూ ఫస్ట్ ఎక్కంగానే మేము మిమ్మల్నే ఫస్ట్ గుర్తిస్తాము అని మా టెంట్ల కిందకి వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వచ్చి సంవత్సరం అవుతుంది కానీ ఇప్పటిదాకా ఏ హామీలు వాళ్ళు చేయలేరు. కనీసం ఆశా వర్కర్లను కనీసం ఇంకా గుర్తించలేదు. కోవిడ్ అప్పటి నుంచి మేము పడుతున్న బాధలు ఇప్పటికి ఇంకా మాకు తీరలేదు. కనీసము మాకు హెల్త్ బాగాలేకున్నా, మా ఫ్యామిలీలో ఎవరికి హెల్త్ బాగాలేకున్నా కానీ ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. మేము ఎక్కడికి వెళ్ళినా అసలు కనీసం మా ఆరోగ్యం కూడా మేము చూయించుకోలేకపోతున్నాము. సో అట్లాంటిది ఇప్పుడు వచ్చే 9,900 రూపాయలకి కనీసం మేము ఇంటి రెంట్ కట్టి మేము బతకలేకపోతున్నాము, మా పిల్లల్ని కరెక్ట్ స్కూళ్ళల్లో చదివించుకోలేకపోతున్నాము. అలాంటిది కొన్ని 18,000 మాకు ఫిక్స్ జీతనం ఇచ్చి ఈఎస్ఐ పిఎఫ్ ఇస్తే మేము బాగుపడి మా ఫ్యామిలీస్ని మంచిగా చూసుకుంటాము అని ఒక ఆశతోటి మేము ధర్నాలు చేస్తున్నాము. అయినా ఈ ప్రభుత్వం మాకు పట్టించుకోవట్లేదు. కొంతమంది మా ఆశాలలో ఏఎన్ఎంస్ జిఎన్ఎంస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎగ్జామ్స్ అని అంటున్నారు. కానీ మాకు ప్రమోషన్స్ ఇస్తే కొంచెం మా లైఫ్ కూడా సెట్ అవుతుందని మేము అనుకుంటున్నాము. అలానే ఈ ఎక్కడైనా కానీ ధర్నాలు చేసే ఎట్లా అంటే కొంతమంది మాకు భయపట్టిస్తున్నారు, మీరు ధర్నాలు చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి, మెమోలు వస్తాయి, అలాంటి మా పై అధికారులు మాకు బెదిరింపులకు గురి చేస్తున్నారు. కానీ ఎవరెంత బెదిరించినా ఏం చేసినా మాకు 18,000 రూపాయలు ఫిక్స్ జీతనం వచ్చి ఈఎస్ఐ పిఎఫ్ వచ్చి మట్టి ఖర్చులు 50 లక్షలు వచ్చి ప్లస్ మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేంత వరకు మేము పోరాటము చేస్తూనే ఉన్నాము. ఇంకొక విషయం అమ్మ, చాలా మొత్తంలో నిన్న జరిగినట్టు సంఘటన ఉన్నది కదా, చాలామంది అంగన్వాడీల మీద పోలీసుల దాడి కానీ అవన్నీ మీరు చూసి ఉంటారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక తోటి ఆశా కార్యకర్తగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ఇప్పుడు నిన్న కూడా అక్కడ తెలుగు తల్లిది విగ్రహం పెట్టిరు. అక్కడ విగ్రహాన్ని పూజించినట్టు సమాజంలో బతుకుతున్న మమ్మల్ని ఎందుకు గౌరవించట్లేదు?
ఒక పోలీసుల నుంచి మమ్మల్ని మహిళల మీద చెయ్యెత్తడం ఏంటిది? అసలు అలానే వాళ్ళ ఇంటి ఆడిపడుచుల మీద జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఇట్లాంటి ప్రభుత్వము అసలు మాకే సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఒక ఆడ మహిళను కొట్టించడము, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడము, వాళ్ళు అంత దౌర్జన్యానికి గురైన వీళ్ళు ఏమనకపోవడము, అసలైతే ఒక ఆడపిల్లను పోలీస్ స్టేషన్కి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడము మాకు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. కూడా మీరు ప్రభుత్వాన్ని చూసిరు, వాళ్ళ దగ్గర కూడా మీరు సేవలు చేసిరు ప్రజలకు. మరి అలాంటి సందర్భంలో నిరసన తెలియజేసినప్పుడు పోలీసులు మీ మీద దాడులు ఏమైనా చేసిరు? అప్పుడు గత ప్రభుత్వం అయితే లేదు, అరెస్ట్ చేసిరు. ముందస్తుగానే అరెస్టులు చేయడం కానీ, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం కానీ అలా చేసిరు. కొన్ని సందర్భాలలో అప్పుడు కూడా చేసిరు, కానీ మరీ ఇంత దారుణంగా తీసుకెళ్లడము, లేడీస్ని గుంజడము, వాళ్ళ బట్టలు వెళ్తున్నా కానీ వాళ్ళని మరీ దారుణంగా గుంజడము, మరి ఈ ప్రభుత్వానికి ఎట్లా న్యాయం అనిపిస్తుందో తెలుస్తలేదు. కానీ మేము ఎందుకు కొట్లాడుతున్నాము? మీరు ఎలక్షన్స్ కంటే ముందు మీరే చెప్పేది ఉండే, మేము వస్తే మేము ఏం చేయమంటే మాకు ఇష్టం వచ్చిన ప్రభుత్వానికి మేము ఓట్లేసి మేము గెలిపించుకుంటుండే. కానీ ఏమన్నారంటే వాళ్ళకంటే మేము మంచిగా చూసుకుంటాము అన్నట్టు ఇట్లా అన్నారు. మేము కూర్చున్న టెంట్ల దగ్గరకు వచ్చి కాంగ్రెస్ లీడర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వచ్చి మాకు హామీలు ఇవ్వడం జరిగింది. మేము వంట వార్పు కార్యక్రమం చేసుకుంటే ఆ రోజు వచ్చి వాళ్ళు కూడా మాతో పాటు కూర్చొని నిరసన చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ ప్రభుత్వం కన్ను మూసుకుపోయినాయా? మరి ఏమైందో తెలుస్తలేదు. కానీ ఆడోళ్ళ మీదకి అయితే ఇప్పటికీ కూడా కనీసం ఇప్పుడు ఫ్రీ బస్సు అది ఇది అని పెట్టారు, కానీ మేము బస్ స్టాప్లో నిలబడితే కూడా బస్సు ఆపకుండా వెళ్ళే స్థితికి వచ్చినాము. అసలు ఈ ఫ్రీ బస్సు పెట్టడంగా ఉన్న పథకాలు కరెక్ట్ ఇవ్వక మాకు ఇబ్బంది పెడుతున్నారు. మాకు హెల్త్ పరంగా లేదు, కనీసం వెళ్ళాలంటే కూడా మాకు బస్సులు ఆపడం లేదు. ఈ ఫ్రీ బస్సు పెట్టడం కూడా మాకు వేస్టే అనిపిస్తుంది. మాకైతే ఏం ఉపయోగం లేదు. అసలు ఒక ఆడదానికి విలువ లేకుండా చేసిందే ఈ గవర్నమెంట్. మహిళలకు గౌరవంగా వాళ్ళకు మంచి స్థానం కల్పిస్తామని ప్రభుత్వం చెప్తుంది, మహిళలను కోటీశ్వరం చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. మీరు ఈ విధంగా అంటున్నారు. గవర్నమెంట్ చెప్పడం కాదండి, ఫస్ట్ చేసి చూపిమనండి. ఒక మాట చెప్పడం కాదు, ఆ మాటను ఛాలెంజ్గా తీసుకుంటే చేసినట్టే లెక్క. అంటే ఇప్పుడు మేము ఇన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాం, సమ్మెలు చేస్తున్నాం, ఇవి రాలేదని చెప్తున్నాం, కానీ ఇప్పటిదాకా గవర్నమెంట్కి అసలు చిన్న స్పందన కూడా లేకుండా పోయింది. అంటే సంవత్సరం కాలంలోనే అన్నీ జరగవు కదా అంటున్నది ప్రభుత్వం. అంటే సంవత్సరం మరి ఎలక్షన్స్ కంటే ముందే మేము గెలిస్తే ఏ హామీలు ఇస్తామని వాళ్ళు ఎలా అన్నారు? ఇప్పుడు వాళ్ళు కూడా అన్నారు కదా. మరి మేము ఒకవేళ మేము ప్రభుత్వంలోకి వస్తే మేము ఖచ్చితంగా ఇవి చేస్తామని వాళ్ళంతా స్పష్టంగా చెప్తేనే కదా మేము ఆ గవర్నమెంట్కి ఎంచుకున్నది. లేకపోతే మేము ఎందుకు ఎంచుకుంటాము? అంటే వాళ్ళకు లేనిది అంటే ఆశ చూపుతారా? గవర్నమెంట్ అంటే ఆశ చూపేదా? కాదు కదా. వాళ్ళు సక్సెస్ఫుల్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ పిల్లర్స్ ఆశా వర్కర్స్ అని అంటారు, కానీ మెయిన్ పిల్లర్స్ని కరెక్ట్ చూసుకుంటేనే కదా బిల్డింగ్ అయినా ఏదైనా పైకి వెళ్ళేది. అట్లాంటప్పుడు మెయిన్ పిల్లర్స్కి ఏం పట్టించుకోకపోతే ఇంకా గవర్నమెంట్ ఉండేందుకండి. ఇంకొక విషయం అమ్మ, చాలా ఏదైతే ఆశా వర్కర్లను ఏదైతే గ్రామాల్లో చాలా వరకు సర్వేలు అని ఆ పని ఈ పని అని చాలా మానసికంగాను శారీరకంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నారు. అసలు ఏమవుతుంది గ్రామ స్థాయిలో ఆశా వర్కర్ల పరిస్థితి ఎట్లుంది అనుకోవచ్చు? గ్రామ స్థాయిలలో ప్రతి ఒక్క ఆశవర్కి పనికి తగ్గ పారితోషకం అని అంటారు, కానీ ఇప్పుడు లెప్రసీకి మాకు అమౌంట్ ఇవ్వలేదు. 4 years నుంచి ఓన్లీ సర్వేలు చేస్తున్నాం, కానీ ఏ ఒక్క రోజు మాకు ఇప్పటిదాకా మా అకౌంట్లలోకి రూపాయి రాలేదు. ప్లస్ పోలియోకి అమౌంట్ ఇస్తామన్నారు, ఆ పోలియో పైసలు కూడా మాకు ఇంకా రాలేదు. పనికి తగ్గ పారితోషకం అన్నప్పుడు కనీసం ఇప్పుడు చేయించుకుంటున్న ప్రభుత్వము అలా అయినా ఇస్తుందేమో అంటే అలా దాని మీద కూడా స్పందన లేదు. ఏమన్నంటే మీ డ్యూటీలు తీసేసాము అట్లా. మేము ఊర్లలో తిరుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే వీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్ ఎంప్లాయీగా అయితే మమ్మల్ని గుర్తిస్తున్నారు, కానీ మేము గవర్నమెంట్ ఎంప్లాయీ కాదని వాళ్ళు మాకు లక్షల జీతాలు అనుకుంటున్నారు, కానీ మాకు వచ్చేది 9,900. అది కూడా మేము అన్ని పనులు చేయాలి. ఖచ్చితంగా 21 పనులు చేస్తే మాత్రమే మాకు 9,900 రూపాయలు మా అకౌంట్లోకి వస్తాయి.